అంత ఆర్తితో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు మనలో మనం ఇప్పుడు కూడా అనుకోక్కర్లేదు ఏమని, అయ్యో నాయనా నేను ఇగో వీళ్ళందరూ ఆ వీఐపీలు అంతా బ్రేక్ దర్శనం వెళ్తున్నారు, చాలా ముందాకు వెళ్తున్నారు, మాకు దర్శనం లభించట్లేదని ఆయనే చక్కగా వచ్చి నీకు దర్శనం ఇస్తాడు, అంత ముందుకు వచ్చి దర్శనం ఇస్తాడు. తర్వాత ఇందాక చెప్పాను కదా, భక్తుల మధ్యలో మనం తిరుగుతుంటే చక్కగా వచ్చి 4 కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో అతి సామాన్యులాగా మనం ఒక్కోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తాం, బయట అటు ఇటు తిరుగుతుంటే ఎవరో వచ్చేదో 4 కబుర్లు చెప్పి ఎవరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు స్వామి దర్శనానికి, ఎంతసేపు మీకు పట్టింది టైము, ఏవో అడుగుతుంటారే, అలా కుశల ప్రశ్నేవాడు సాక్షాత్తు వేస్తుంది. ఆ స్వామి కూడా అవ్వచ్చు మనతో. ఎందుకు 4 మాటలు ఆ స్వామి మనతో మాట్లాడితే ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న ప్రారంభ కర్మ అంతా తీసివేస్తాడు అక్కడితో. 4 మాటలు మనతో మాట్లాడి. అందుకని నేను అందరికీ చెప్తాను, మీరు కొండ మీద ఉన్నంతకాలం, తిరుమల కొండ మీద ఉన్నంతకాలం ప్రశాంత మనస్సుతో ఉండండి, ఎప్పుడూ స్వామిని స్మరిస్తూ ఉండండి, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏ వ్యక్తి మిమ్మల్ని అక్కడ పలకరించినా కూడా చక్కగా సంతోషంగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఏ వ్యక్తిలో రూపంలో ఆ భగవంతుడు వస్తున్నాడో మన దగ్గర మనకు తెలియదు కాబట్టి ప్రశాంత మనస్సుతో సమాధానం ఇవ్వండి. బహుశా ఆ స్వామే కావచ్చు కదా, ఆ 4 మాటలు ఆ స్వామి ద్వారా మనం చక్కగా 4 మాటలు విన్నామంటే ఆ మాటలు మనతో మాట్లాడి మన ప్రారంభ కర్మని పూర్తిగా తను లాగేస్తాడు పక్కకి. సో అంతటి పవిత్రమైన క్షేత్రం తిరుమల అనమాట. మనం ఏంటంటే మనసు ఎప్పుడు కూడా ఈ లాజిక్కి వెళ్ళిపోయి చుట్టూతో ఉన్న మనకి అక్కడికి వెళ్ళగానే ఇగో ఈ బిల్డింగ్లు ఇలా ఉన్నాయి, అవట్లా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి, ఈ ఆలోచనలే మనని డామినేట్ చేస్తుంటాయి. ఇవేమీ మీరు ఆలోచించకండి. మీ దృష్టి ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేది అదే దృష్టిలో పెట్టుకోండి. ఆ రోజుల్లో ఈ కట్టడాలు ఇవి ఏమీ లేవు, స్వామి ఒక్కడు అలా నుంచుని ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో చిన్న 4 గోడలతో చిన్న ఆలయం ఉంది, పైకి పోతే ఒక ఆలయం వచ్చింది. అందుకనే చూడండి మనకి తిరుమల ఆలయం అసలు ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. మనం ఎన్నో దక్షిణ భారతదేశంలో ఆలయాలతో చూస్తే ఈ తిరుమల ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే స్వామి ఒక్కడు అలా మన కోసం కోట్ల సంవత్సరాలుగా ఉన్న ప్రదేశం, అంతటి కలియుగ వాసుడే వచ్చి అక్కడ ఉంచోవటంతో ఎంతో శక్తివంతమై ఉంటుంది ఆ ప్రదేశం మొత్తం అనమాట. అసలు మనం అందరికీ కూడా మనం ఎంతో తెల్లవారుజామున లేచి సేవకు వెళుతున్నా కూడా దర్శనానికి వెళుతుంటే అసలు మైమర్చిపోతాం, ఒక విధమైన ఆనందంతో మైమర్చిపోతాం, ఎంతో చక్కగా అనిపిస్తుంది మనకేంటి. మనస్సు అసలు ఏ కోరికలు ఏ ఆలోచనలు ఎటు పోదు మనస్సు. ఎందుకంటే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఆ తిరుమల కొండ మొత్తం ఆ కొండ అలా ఉంటుంది.